హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కోడ్ విత్ హరి. ఈరోజు వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? జనరల్గా మనం హ్యూమన్స్ మాట్లాడుకోవడానికి డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం మీడియంగా. సో ఏపీలో అయితే తెలుగు, తమిళనాడులో అయితే తమిళ్, కర్ణాటకలో కన్నడ, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం కమ్యూనికేట్ అవ్వడానికి. సో మన ఫీలింగ్స్ని సేమ్ ఫీలింగ్సే, అన్ని భాషల్లో మనం ఎక్స్ప్రెస్ చేసేది సేమ్ ఫీలింగ్సే. కాకపోతే ఆ భాషను బట్టి ఆ గ్రామర్ అనేది, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది, ఆ వర్డ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. బట్ ఎవెన్చువల్లీ మనం కన్వే చేసేది సేమ్ ఎమోషన్స్. ప్రతి లాంగ్వేజ్లో కూడా సేమ్ ఎమోషన్స్నే కన్వే చేస్తాం. సో అదే విధంగా మనం ప్రోగ్రామ్తో కమ్యూనికేట్ అవ్వడానికి, ప్రోగ్రామ్తో మాట్లాడడానికి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. సో వాటిలో మెయిన్గా 2 టైప్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజెస్. లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్కి చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. సో కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ అంతా ఎలక్ట్రానిక్ డివైజెస్తో బిల్డ్ అయి ఉంటుంది అండ్ కంప్యూటర్కి బైనరీ లాంగ్వేజ్ వచ్చి చెప్పుకున్నాం. సో ఈ బైనరీ లాంగ్వేజ్ లాగా ఉంటుంది లో లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్లో మెయిన్ వచ్చేసి మిషన్ లాంగ్వేజ్. ఫస్ట్ వన్ మిషన్ లాంగ్వేజ్ ఏంటంటే మనం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జీరోస్ అండ్ వన్స్లో రాస్తాం మిషన్ లాంగ్వేజ్ యూజ్ చేసి. సో ఈ మిషన్ లాంగ్వేజ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు, ఇప్పుడు కంప్యూటర్సే ప్లాట్ఫామ్స్ అనమాట. సో కంప్యూటర్స్లో మనకి హార్డ్వేర్ని బేస్ చేసుకొని, సపోజ్ మనకి సిపియూ అనేది కొన్ని కంప్యూటర్స్లో 32 బిట్ ఉంటుంది, కొన్ని కంప్యూటర్స్లో 64 బిట్. సో ఇలా ఆర్కిటెక్చర్ అనేది డిఫర్ అయ్యేకుంది మనం మన కోడ్ని మిషన్ లాంగ్వేజ్లో రాసేటువంటి కోడ్ కూడా డిఫర్ అవుతుంది. సో మనం ఒక మిషన్ కోడ్, సపోజ్ ఇప్పుడు నేను నా కంప్యూటర్లో మిషన్ కోడ్లో మిషన్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాశాను. సేమ్ అదే కోడ్ని తీసుకెళ్ళి వేరే కంప్యూటర్లో రన్ చేయాలంటే రన్ అవ్వదు. సో దాన్నే మనం ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. సో మనం ఏ కంప్యూటర్లో మనం మిషన్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాసామో ఆ మిషన్ వరకే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ మిషన్స్లో సేమ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అది మనకి మిషన్ లాంగ్వేజ్ వల్ల మెయిన్ డిఫాల్ట్. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే మిషన్ లాంగ్వేజ్ వల్ల మెయిన్ మనం ప్రోగ్రామ్స్ అనేటివి జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ చేయాల్సిన నీడ్ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మిషన్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జీరోస్ అండ్ వన్స్గానే రాస్తాం. సో ఈ రాసేటన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే కంప్యూటర్ యొక్క హార్డ్వేర్లో రిజిస్టర్స్ ఉంటాయి. సో వాటిల్లో స్టోర్ అవుతాయి. సో అదే హెచ్డిడి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కూడా స్టోర్ అవుతాయి డేటా అనేది. సో అది మిషన్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ మిషన్ లాంగ్వేజ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్లోనే మనం కోడ్ రాస్తున్నాం. సో మనం బైనరీ లాంగ్వేజ్లోనే కోడ్ రాస్తున్నాం, అంటే సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్లోనే ప్రోగ్రామ్స్ రాస్తాం కాబట్టి అది కంప్యూటర్ ఈజీగా అర్థం చేసుకుని ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తుంది. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హ్యూమన్స్ అనే వాళ్ళు రీడ్ చేయలేరు అనమాట ఈ ప్రోగ్రామ్స్ని. అంటే సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఏంటి, మన కంప్యూటర్లో ఏదో ఒక మీనింగ్ ఉండొచ్చు దానికి, కానీ మనం అర్థం చేసుకోవాలంటే హ్యూమన్స్గా అది అర్థం కాదు. సో అది మెయిన్ డిసడ్వాంటేజ్. లో లెవెల్ లాంగ్వేజ్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో మనం నిమోనిక్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాస్తాం. సో నిమోనిక్స్ అంటే ఏడిడి యాడ్, దాని పక్కన వచ్చేసి మనం ఏ 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ 2 నెంబర్స్ మెన్షన్ చేయాలి. అదేవిధంగా మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలంటే MUL మల్ రాసి దాని పక్కన వాల్యూస్ రాయాలి 10, 20 అని. సో ఆ 10 and 20 మీద మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. సబ్ట్రాక్షన్కి అయితే సబ్ 10, 20. సో ఈ విధంగా మనం నిమోనిక్స్ యూజ్ చేసి అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాస్తాం. సో ఇక్కడ మనం నిమోనిక్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా సమ్ వాల్యూస్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో ఇది కంప్యూటర్కి అర్థం కాదు. సో ఫైనల్గా మనం ఏం చేయాలి, దీన్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేయాలి. సో ఎవరు కన్వర్ట్ చేస్తారంటే అసెంబ్లర్ అనే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ మనం ఏదైతే రాస్తున్నామో నిమోనిక్స్ యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతటినీ కూడా బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. బైనరీ ఫార్మాట్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. అప్పుడు కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హ్యూమన్స్ రీడ్ చేయగలరు. సో యాడ్ 10, 20 అంటే మనకు అర్థమవుతుంది 10, 20ని యాడ్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో అలా. అదేవిధంగా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎగ్జిక్యూషన్ ఎందుకు తగ్గిపోతుందంటే, ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఎందుకు తగ్గిపోతుందంటే మనం నిమోనిక్స్ యూజ్ చేసి రాసినప్పుడు దాన్ని మళ్ళీ బైనరీ కోడ్గా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మనం బైనరీ కోడ్గా కన్వర్ట్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అందువలన మనకి ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ హై లెవెల్ లాంగ్వేజెస్. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రీడబిలిటీని పెంచడానికి, హ్యూమన్స్కి బాగా అర్థమయ్యే విధంగా ఉంచడానికి
అంటే హ్యూమన్కి చాలా నియర్గా తీసుకొచ్చారు అనమాట ప్రోగ్రామింగ్ని. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాసే విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ హై లెవెల్ లాంగ్వేజెస్లో మనం వేరియబుల్స్ అని, ఫంక్షన్స్ అని, ఆపరేటర్స్ అని, సో ఈ థింగ్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాస్తాం. సో ఫైనల్గా ఇక్కడ రాసే ప్రోగ్రామ్స్ కూడా మనకి బైట్ కోడ్గా కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ మనం వేరియబుల్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉంటాయి అనమాట, ఇంగ్లీష్ సెంటెన్సెస్ లాగా ఉంటాయి. సో ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి మళ్ళీ బైనరీ కోడ్గా కన్వర్ట్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అవసరమైంది. సో ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏంటంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తాయంటే మన హై లెవెల్ లాంగ్వేజ్లో రాసే ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాయి. సో ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి హై లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తగ్గిపోయిందనమాట. అదే లో లెవెల్ లాంగ్వేజ్లో ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే లో లెవెల్ లాంగ్వేజెస్ సిస్టమ్ ఆర్కిటెక్చర్కి నియర్గా ఉంటాయి. మెయిన్ మిషన్ లాంగ్వేజ్ అయితే సిస్టమ్ ఆర్కిటెక్చర్కి చాలా నియర్గా ఉంటుంది కాబట్టి, అదేవిధంగా బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీగా చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతుంది. అదే అసెంబ్లీ లాంగ్వేజ్కి వస్తే అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా ఆన్ టాప్ ఆఫ్ మిషన్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. సో అందువలన ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది కూడా అసెంబ్లీ లాంగ్వేజ్కి ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు హై లెవెల్ లాంగ్వేజెస్. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది కంపేర్ టు లో లెవెల్ లాంగ్వేజెస్ తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్సెస్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాస్తాం. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫైనల్గా మళ్ళీ కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ యూజ్ చేసి బైనరీ కోడ్గా కన్వర్ట్ చేయాలి. సో ఈ కన్వర్షన్ ప్రాసెస్కి కొంచెం టైం తీసుకుంటుంది. అదేవిధంగా కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఈ కన్వర్షన్ ప్రాసెస్ ఇదంతా లేట్ అయ్యి ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. మనకి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ 2 ఉన్నాయి, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఈ 2 ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసినటువంటి ఎంటైర్ ప్రోగ్రామ్ని అట్ ఏ టైం బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో వన్స్ కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఆ బైట్ కోడ్ని CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే మనం రాసినటువంటి ఎంటైర్ కోడ్ని కన్వర్ట్ చేయదు. ఫస్ట్ ఇది లైన్ బై లైన్ కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే మనం రాసిన ఫస్ట్ లైన్ని, ఫస్ట్ స్టేట్మెంట్ని తీసుకొని అది బైనరీ కోడ్గా కన్వర్ట్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చి నెక్స్ట్ లైన్లో ఉన్నటువంటి సెకండ్ స్టేట్మెంట్ని బైనరీ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ లైన్లో బైనరీ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది ఇంటర్ప్రిటర్. అదే కంపైలర్ అయితే మనం రాసిన 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ని అట్ ఏ టైం బైనరీ కోడ్గా కన్వర్ట్ చేసి తర్వాత ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. సో ఇది ఈ రెండింటి మధ్యలో మెయిన్ డిఫరెన్స్. సో ఇది టుడే టాపిక్ అనమాట. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నేను చేసే కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.